నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వక్లాబన్న కృష్ణమోహన్ గారు ఉన్నారు. నిన్నటి వరకు మీరు బీసీ కమిషన్ చైర్మన్, ఈరోజు మాజీ అయిపోయారు. మీ ఆఫీస్లో ఉన్నారు ప్రజెంట్. వీళ్ళకి శుభాకాంక్షలు చెప్పడానికి కొత్త టీంకు ఎట్లా అనిపిస్తుంది ఈ సందర్భం? ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మేము చేయాల్సిన కాడికి మేము చేసాము. దాని తర్వాత కొత్త కమిషన్ కొనసాగుతుంది. నిరంజన్ గారు సుదీర్ఘంగా వారికి మంచి అనుభవం ఉంది. జయప్రకాష్ గారు కావచ్చు, సురేందర్ గారు, బాలలక్ష్మి అందరూ కూడా సామాజిక స్పృహతో వచ్చినటువంటి వాళ్ళే. మంచి కలయికతోనే ప్రభుత్వం ఈ యొక్క కొత్త కమిషన్ వేసింది. నా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘంగా 3 సార్లు సభ్యుడిగా, చైర్మన్గా నాకున్నటువంటి అనుభవాన్ని ఈ యొక్క వెనుకబడిన తరగతుల యొక్క శ్రేయస్సు దృష్టి అయినా నేను వారికి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తా. నా సహకారం ఎప్పుడు అవసరమన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా కులగణన జరిగిన తర్వాత మా జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుదీర్ఘ అనుభవం ఉండి ఒకనాడు ఉద్యమకారుడిగా, తర్వాత బీసీ కమిషన్ సభ్యుడిగా, చైర్మన్గా నా అనుభవాన్ని ఈ వర్గాల యొక్క శ్రేయస్సు కోసం నేను ఖచ్చితంగా ఉపయోగిస్తా. కొత్త కమిషన్కు బాసడగా నిలబడతా. ఏ సహకారం అవసరం ఉన్నా నేను తప్పనిసరిగా వారికి అండదండగా ఉంటా. స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన వీటి చుట్టే ఇప్పుడు ప్రజెంట్ చర్చ నడుస్తుంది. ఇంకోటి వైపు ప్రభుత్వం కూడా, సీఎం కూడా బీసీ కమిషన్ నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తామని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు ఎన్నికల సంఘం ప్రాసెస్ స్టార్ట్ చేసింది, మరోవైపు కులగణన అంశం కొత్త కమిషన్ ఏర్పాటైంది. కులగణన లెక్కలు సాధ్యమైతే ఇప్పటికిప్పుడు కమిషన్ ముందన్న లక్ష్యం ఏంటి? మీరు ఎంతవరకు డేటా రీసెర్చ్ చేసి పెట్టారు? అంటే నేనేమంటున్నా, ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చినటువంటి ఈ నిరంజన్ గారు చైర్మన్గా ఏర్పడేటువంటి కమిషన్ ఉత్తర్వుల్లో బీసీ ఎన్మరేషన్ చేసి లోకల్ బాడీస్ ఎలక్షన్స్కి పోతామనేటువంటి విధంగా ఉన్నది. తర్వాత టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా ఇస్తామనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం తర్వాత ఈ యొక్క కొత్త బీసీ కమిషన్కు ఎలాంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇస్తుంది, యావత్ కులగణన చేస్తారా, బీసీలకే పరిమితమై చేస్తారా అనేటువంటిది ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ఉత్తర్వు రావాలి. దాని తర్వాతనే మనం మాట్లాడగలుగుతాం. సో చైర్మన్గా 2 ఏళ్ళ మీ యొక్క అనుభవం ఎట్లా సాగింది? ఆఫీస్తో కానీ ఇక్కడున్న పరిస్థితులు కానీ ఎట్లా అయిపోయి ఎట్లా గడిచిపోయింది ఒక కాలం? ఎట్లాంటి అనుభవాలు మీకు ఇచ్చింది? నేను నిరంతరం పనిచేసుకుంటూ ఉండేది. ఇప్పుడు మా స్టాఫ్ అందరితో కూడా ఒక కుటుంబంలాగా మెలిగాను నేను. తర్వాత నాకు పనే ప్రత్యక్ష దైవం. పని చేసుకుంటూ పోయినా పొద్దున 10:30కు వస్తే రాత్రి 10:30 దాకా, 11 గంటల దాకా కూడా ఇక్కడే ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరు వచ్చినా వారితో మాట్లాడినా, చివరి అభ్యర్థి వరకు నన్ను కలిసినటువంటి వాళ్ళకు నాతో ఏ సహకారం అవసరం ఉన్నా చేసినా దీన్ని ఒక ప్యాషన్గా నేను ఏర్పరచుకున్నా. ఇది ఒక ఉద్యోగము, ఇది ఒక హోదా అని కాకుండా నేను బీసీ కమిషన్ చైర్మన్ అయినాడే ఆ రోజు ఏమన్నానంటే నేను ఒక సేవకుడిని అని చెప్పాను. ఆ విధంగానే సేవ చేసేటటువంటి కర్తవ్యాల్లోనే ముందుకు పోయినా. ఆ విధంగానే నా జీవితం కొనసాగింది. నేను చేయాల్సిందంతా చేశా. అదంతా కమిషన్లో నిక్షిప్తమై ఉన్నది. ఇక్కడ మంచి అధికారులు ఉన్నారు. ఇప్పుడు మా మెంబర్ సెక్రటరీ గారు శ్రీ బాల మాయాదేవి గారు కావచ్చు, తర్వాత అసిస్టెంట్ సెక్రటరీగా సతీష్ గారు కావచ్చు, మిగతా చాలామంది చాలా నిష్ణాతులైనటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. వారు సహకారం చేస్తారు, నేను సహకారం చేస్తా. అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఎట్లా మేలు జరగాలనేటువంటి దిశగానే ప్రయత్నం చేస్తాం. చివరి చెప్పండి, వక్లాబన్న గారి అడుగులు నెక్స్ట్ ఎటు సాగబోతున్నాయి? ఎటు లక్ష్యంగా మీ అడుగులు వేయబోతున్నాయి? అడుగులు అంటూ ఏం లేదు. నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా. చూద్దాం, మన రాజకీయ భవిష్యత్తును కూడా నేను త్వరలో నిర్ణయించుకుంటా. నా సేవలు కావాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటే తప్పనిసరిగా నేను అటువైపే. ఎందుకంటే ప్రభుత్వం ఫలానా కార్యక్రమంలో మీరు చేయండి, మీ యొక్క అవసరం ఉన్నది, మీ యొక్క ఎక్స్పీరియన్స్ నాకు కావాలని చెప్పి కనుక ప్రభుత్వం కోరితే నేను తప్పనిసరిగా ఆ దిశగా ముందుకొస్తా, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ప్రభుత్వం కంటే ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగి, పార్టీలో కూడా మీ సేవలు కావాలంటే దానికి ఏం చెప్తారు? తప్పనిసరిగా ఏది అవసరం ఉంటే అది నేను సేవ చేసేవాడిని మీకు మొదటి నుంచి కూడా చెప్తున్నా. సేవ చేయడమే ఒక పరమావధిగా, సేవే ఒక లక్ష్యంగా, సేవకుడుగా నా యొక్క దిశానిర్దేశాన్ని నాకు నేనే నిర్ణయించుకున్నా. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తా, ఆ దిశగా ముందుకు పోతా. ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఆ అవసరానికి తగ్గట్టుగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అనేటువంటి విషయాన్ని నేను కరాఖండిగా తెలియజేస్తా ఉన్నా. ఒక్క మాటలో చివరిగా చెప్పండి సార్, కులగణన సాధ్యమా? కులగణనతోని 42%తోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు పోతుందన్న ధీమా మీకుందా? అంటే దాన్ని కొంత న్యాయకోణంలో కూడా చూడాలి. మనం ఇప్పటికిప్పుడు దాని మీద మాట్లాడలేము. ఇంత అనుభవం ఉండి దాని మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను అనుచితమైన వ్యాఖ్యలు చేయలేను. కులగణన సాధ్యమా అంటే కులగణన సాధ్యమే.
సామాజికంగా విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళ యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడం అనేది సాధ్యమే. కానీ 42% అనేటువంటి దాన్ని ఆలోచన చేసినప్పుడు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. ఆ త్రిబుల్ టెస్ట్ అనేటువంటిది ఉంది. ఆ త్రిబుల్ టెస్ట్లలో భాగంగా ఏ మేరకు ఇవ్వాలనేటువంటి దాన్ని ఆలోచన చేసి ఆ దిశగా నిర్దిష్టంగా ముందుకు పోవాల్సి వస్తుంది. మొత్తంగా బీసీ కమిషన్ చైర్మన్గా తాను చేయవలసిందంతా చేశాను, ఇకపై కొత్త టీం కూడా నేను ఎలాంటి సహకారాలు కావాలన్నా ఎలాంటి సూచనలు కూడా ఇస్తా అని చెప్పారు. మరోవైపు కులగణన అయితే సాధ్యమే, కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే మాత్రం తప్పకుండా కులగణన చేసి స్థానిక ఎన్నికలకు వెళ్ళవచ్చు అని చెప్పారు. మరోవైపు పార్టీలో కానీ ప్రభుత్వం కానీ నా సహకారం కావాలంటే తప్పకుండా నేను పార్టీలో చేరడానికైనా లేకపోతే ప్రభుత్వం ఉండడానికైనా నేను సిద్ధమైనట్టు కూడా వకలాభరణం కృష్ణమోహన్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కేనపర్సన్ మసూన్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.